This is the positive thing I have received from from my entire career. సో ఇప్పుడు వెళ్ళిన తర్వాత నేను అడిగింది ఒక్కటే, నా ప్రిపరేషన్ ఒలింపిక్స్ కోసం ఎలా చేయాలి అనేది. నారా లోకేష్ సార్ చెప్పింది అయితే మాత్రం విజయ్ భవ విజయ్ భవ, నేను కంప్లీట్ గా మీకు హెల్ప్ చేస్తాను. ఏ విషయంలో కావాలన్నా సరే వి విల్ బి దేర్. అండ్ సార్ ఎక్స్ప్లెయిన్ చేసింది అయితే అసలు రవినాయుడు సార్ చైర్మన్ స్పోర్ట్స్ కి, ఆ సార్ అండ్ నారా లోకేష్ సార్ అయితే అసలు దే ఆర్ ట్రైయింగ్ టు బిల్డ్ సో మెనీ థింగ్స్. ఐ జస్ట్ కాంట్ టెల్ యూ. బట్ వాళ్ళు స్పోర్ట్స్ ని చాలా ఒక పెద్ద విజువల్ చూస్తున్నారు. అండ్ ఇట్ విల్ టేక్ 100% time to come out, but I can feel now the athletics in Andhra will be grow after 1 year or 2 years. కానీ అనిపించిందా మీకు ఇక్కడ సఫిషియంట్ ఫుడ్, సఫిషియంట్ రెస్ట్, మెంటల్ పీస్, ఇక్కడున్న ఎన్విరాన్మెంట్ మొత్తం అంతా మీకు చాలా సపోర్ట్ చేసే విధంగా ఉంటుంది? 100%. ఇదే మీరు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే తిండి లేకుండా, రెస్ట్ లేకుండా, ఎలాంటి కంఫర్టబుల్ లైఫ్ లేకుండా మీరు అచీవ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ రెండింటిని ఎలా చూస్తారు మీరు? అప్పుడు ఎలా చేసేసాను అనిపిస్తుందా ఒకసారి చూసుకుంటే? సో ఇట్స్ రెండు కంప్లీట్లీ డిఫరెంట్ అండి. అది ద లెవెల్ ఆఫ్ కాంపిటీషన్స్ ఆర్ డిఫరెంట్. అప్పుడు నేను ప్రిపేర్ అయింది నేషనల్స్, బట్ ఆ ఎఫర్ట్స్ మోర్ దెన్ ట్వైస్ దెన్. అంటే దీనికి డబ్బులు ఉండేది నాకు, ఆ ఎఫర్ట్ పెట్టే విధానం కానీ అంతా. అది లేకపోయిందంటే మేబీ నేను ఈ రోజు ఇంత స్ట్రాంగ్ గా అయ్యేదాన్ని కాదేమో. అది ఆ పెయిన్ ప్రతి ఒక్కరి లైఫ్ లోని ఉండాలి, ఉంటేనే అది మనం ముందుకెళ్ళగలం అని నేను అనుకుంటున్నాను. బట్ అండ్ దీనికైతే బిహైండ్ మై వర్డ్స్ ఈ ఆపర్చునిటీ కానీ, అండ్ ఐ జస్ట్ వాంట్స్ టు యూస్ ఈచ్ అండ్ ఎవ్రీ డే టు బీ ఆ బెస్ట్ thing to make myself and my country and my state and my people to be proud. ఒకటి 100 meters hurdles ఒకటి మీరు చేస్తూ ఉన్నారు రైట్ నౌ. ఇది కాకుండా మీరు ప్రాక్టీస్ చేసే ఈవెంట్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? సో 100-200 కూడా చేస్తాను. సో 100-200 ఏంటి అంటే ఇట్ విల్ గివ్స్ మీ ఆ కాన్ఫిడెన్స్, ద ఫస్ట్ థింగ్ ఓన్లీ. అండ్ ద సెకండ్ థింగ్ ఇట్ విల్ బిల్డ్స్ మై స్పీడ్ అండ్ ద స్పీడ్ ఎండ్యూరెన్స్ ఇన్ 200. సో నేను ఎప్పుడైతే 100-200 చేస్తానో అందులో నేను ఏషియన్ ఛాంపియన్షిప్ లో 200 కూడా నాకు మెడల్ ఉంది. సో దట్ ఈస్ ద రియల్లీ సర్ప్రైజ్డ్ ఈవెంట్ ఫర్ మీ. అంటే నేను అసలు ఏదో పార్టిసిపేట్ చేసి ఫైనల్ వరకు వెళ్తే చాలా అనుకున్న మైండ్ సెట్ లోనే వెళ్ళా. ఈ హీట్స్ లో ఆల్ అవుట్, సెమీస్ లో ఆల్ అవుట్, ఫైనల్స్ లో ఆల్ అవుట్ నేను ఇస్తూనే ఉన్నా. సో నాకు ఫైనల్ వెళ్ళేటప్పుడు కూడా ఓకే లెట్స్ డూ మై పర్సనల్ బెస్ట్ తో. సో అది నేను పోడియంలో చూసి సెకండ్ లో ఉన్నమాట. ఇట్స్ లైక్ వావ్ అని అనుకున్నా. సో ఇది ఏంటంటే ఒక చాలా మంచి బిల్డ్ అనేది ఇస్తుంది అనమాట. మన మీద మనకి చాలా కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. సో నేను దానికోసం ఈ అదర్ ఓన్లీ ఏంటంటే ఒక 100 meter హర్డిల్స్ అనేటప్పటికి చాలా స్ట్రెస్ అయిపోతాం. ఓకే రేపు ఈవెంట్ ఉంది, సో మనం చాలా మంచి చేయాలి ఇది. సో 100 హర్డిల్కి ముందు 100 కూడా ఉంటుంది కాబట్టి ఈ 100 స్ట్రెస్ లో ఈ 100 హర్డిల్ కోసం అంత ఆలోచించనమాట. ఓకే ఈ రోజు ఈవెంట్ కంప్లీట్ చేసేసుకుందాం, ఓకే ఈ రోజు ఈవెంట్ అయిపోయింది కదా, కొంచెం ఫ్రీగా కూర్చొని రికవరీ చేసి రేపు ఈవెంట్ మళ్ళీ చేద్దాం. సో ఈ మైండ్ సెట్ చాలా బెటర్ దెన్ రేపేదో చెయ్యాలి, రేపేదో స్ట్రెస్ అయిపోతూ పానిక్ అయిపోతూ ఉండే కన్నా దిస్ విల్ బి రియల్లీ గుడ్ ఫర్ మీ. అంటే మీరు ఇప్పుడు ఏం చేసింది మెయిన్ ఇప్పుడు ఒలింపిక్స్ కోసమేనా, ఎనీ అదర్ పర్టికులర్ థింగ్స్ అని అంటే? ఇయర్ కామన్వెల్త్ గేమ్స్ అండ్ ఏషియన్ గేమ్స్ ఉన్నాయి. సో ఐ ఆమ్ ప్రిపేరింగ్ ఫర్ దట్ అండ్ ఐ హోప్ ఐ విల్ డూ 100% బెస్ట్ ఓవర్ దట్. డైట్ ఎలా ఫాలో అవుతున్నారు ప్రస్తుతానికంటే ఏం చెప్తారు? సో ఇక్కడ డైట్ ప్రతి ఒక్కరికి ఒకటే, ఇదర్ యు ఆర్ ఒలింపియన్ యు ఆర్ నేషనల్ మెడలిస్ట్, సో ఈక్వాలిటీ విల్ బి సేమ్. ఇక్కడ ఎవరికి మీరు ఏం తింటారన్నది మీ ఇష్టం అంతే. అది 100% అంటే ఇక్కడ ఏది మీకు చేతికి వచ్చేది రాదు. మీ కళ్ళ ముందు అన్ని ఉన్నాయి. సో మీరు ఎలా ఉంటారు, మీ లైఫ్ ని మీరు ఎలా టర్న్ చేసుకుంటారు అనేది, ఇఫ్ యూ వాంట్స్ టు డూ టుమారో సెషన్ వెరీ గుడ్, వెరీ క్వాలిటీ వన్, నువ్వు ఈ రోజు గట్టిగా తినేసి మంచిగా పడుకొని 8 hours స్లీప్ తీసుకొని మంచిగా హైడ్రేట్ చేసుకొని రేపటికి నీ బాడీ రెడీ చేసుకో. లేదు నాకు ఇది టైం పాస్, ఓకే పర్వాలేదు నేను నార్మల్ గానే ఉంటాను అనుకుంటే ఓకే ఫోన్ చూసుకో, బయటికి వెళ్ళు, ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటర్ తాగు, జంక్ ఫుడ్స్ తిను, స్నాక్స్ తిను, నీ ఇష్టం. సో ద ఆప్షన్ ఈస్ యువర్స్. నోబడీ విల్ బి క్వశ్చన్ యూ, the results will question you tomorrow. Either you want to be happy or you want to be cry.
సో అంతే. ఫుడ్ ఇక్కడ చాలా బాగుంటది, ఎవ్రీథింగ్ విల్ బి లైక్ న్యూట్రిషనిస్ట్ ఫుడ్. అండ్ అలా అని చెప్పి ఇక్కడ ఏంటి ఉడకబెట్టినవి అలా అని ఏముండవు. సో ఇక్కడ కూడా చాక్లెట్ ఉంటది, బ్రౌనీస్ ఉంటాయి, రైట్, డ్రై ఫ్రూట్ లడ్డూస్ ఉంటాయి. బట్ అవన్నీ కూడా ఒక టర్న్ ఆఫ్ గుడ్ వేలో మనకి మైదా లేకుండా అన్ని మంచిగా చేసి ఇస్తారు. బికాస్ ఏ అథ్లీట్ అయినా సరే మొత్తం సంవత్సరం అంతా అలా కాన్సన్ట్రేట్ చేయాలంటే టైర్డ్ అయిపోతారు. సో అందువల్ల దే అండర్స్టాండ్ పర్టికులర్లీ. సో అందుకని చెప్పి వాళ్ళు ఒక వీక్లీ స్వీట్ అండ్ ఇలా అనేది ఇవ్వడం కూడా, అండ్ స్వీట్ పొటాటోస్ అండ్ ఎవ్రీడే ఈవినింగ్ కాంటినెంటల్ ఫుడ్. సో ఇండియన్ ఫుడ్ కాకుండా మనం ఎప్పుడైనా సరే బయట కంట్రీస్కి వెళ్తే అక్కడ ఫుడ్ మనకి అడాప్ట్ అవ్వాలి అని చెప్పి, సో మోషన్స్ అవ్వడం కానీ, వామిటింగ్స్ అవ్వడం కానీ, ఫీవర్ అవ్వడం కానీ, ఫుడ్ పాయిజన్ ఇవంతా కాకుండా సో ఫ్రీగానే వీళ్ళంతా ప్రిపేర్ చేసి దే విల్ గివ్ అస్. 100% కొంచెం డిస్కంఫర్టబుల్ గా ఉంటది. నైట్ మంచి ట్రైనింగ్ చేసి వచ్చిన తర్వాత అబ్బాయి న్యూడిల్స్ లేదంటే ఏమంటారు పాస్తా, సో ఇదంతా అలానే ఉంటది. బట్ వీ హ్యావ్ టు ఈట్ అంతే. అథ్లెటిక్స్ ని మెయిన్ ప్రొఫెషన్ గా వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. అలాంటి వాళ్ళందరికీ ఏంటి అప్కమింగ్ అథ్లీట్స్ అందరికీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? విచ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే? దిస్ ఈస్ ద బెస్ట్ థింగ్ టు మేక్ యువర్ షెల్ఫ్ షార్పర్. అంటే నేను ఒకవేళ స్పోర్ట్స్ చేయకపోయి ఉంటే ఎవరికి తెలిసేది కాదు జ్యోతి అరాజీ. మేబీ ఈరోజు పెళ్లి చేసుకొని 2 పిల్లలతో ఉండదనేమో. సో అథ్లెటిక్స్ పర్టికులర్గా దిస్ ఈస్ ద ఈవెంట్ అండి. మనకి చాలా వెరైటీస్ ఉన్నాయి. మీరు స్పీడ్ లో కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటున్నారా, థ్రోస్ లో, జంప్స్ లో, ఎక్స్ప్లోజివ్ పవర్ ఏదైనా సరే మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ ఈవెంట్ విల్ చూస్ ఇఫ్ వి వాంట్స్. సో వై షుడ్ వీ హ్యావ్ టు స్టెప్ బ్యాక్? జస్ట్ మనం అప్పటి వరకు వెళ్తామో వెళ్ళమో అది తర్వాత విషయం. మన 100% అనేది ఇవ్వడం అండ్ ట్రై చేయడం అనేది మాత్రం ఈచ్ అండ్ ఎవ్రీ యంగ్స్టర్ షుడ్ ట్రై దిస్ ఈవెంట్స్. అథ్లెటిక్స్ అనేది మీరు బిల్డ్ చేసుకుంటే యూ కెన్ డూ జిమ్నాస్టిక్స్, స్విమ్మింగ్, ఫుట్బాల్, ఎనీ గేమ్. కరెక్ట్. నేను ఇప్పుడు క్రికెట్ ఆడగలను, ఆర్ ఎల్స్ ఐ కెన్ డూ ఫుట్బాల్. బట్ ఫుట్బాలర్స్ and cricketers can't do hurdles, so I can promise that. So correct. I'm not telling like I can be a elite football player or and cricketer. the main base ide, yeah, actually. The base I can build in towards these 2 games or any game. So నేను అంటుంది ఇలా ఒక from 5th class, 6th class or 4th class మీరు యాక్టివిటీస్ అనేది స్టార్ట్ చేస్తే ఇండియా విల్ బి ద నెక్స్ట్ USA, I can tell. సో చాలా టాలెంటెడ్ పిల్లలు ఎంతో మంది ఉన్నారు. మా ఇంటి దగ్గర ఉన్న పిల్లల్ని నేను ఎంతో మందిని చూసాను. బట్ దే ఆర్ బ్యాడ్ టైమ్. అండ్ మనకి ఇండియాలో కల్చర్ లేదు కాబట్టి, బట్ ఇప్పుడు కల్చర్ వస్తుంది. సో వీ షుడ్ ఫైట్ ఫర్ అవర్ సెల్వ్స్. సో ఇంట్లో ఎవరో ఏమని అన్నారని చెప్పి మీరు కరెక్ట్ చేస్తున్నారని తెలిస్తే యూ షుడ్ గో అండ్ డూ ఇట్ అంతే. కరెక్ట్, నిజం. ఎస్పెషల్లీ అంటే ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు, ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ జాబ్ గురించి ఏమైనా ట్రై చేశారా యాక్చువల్ గా? నేను అడిగాను సార్ కి. సో నాకు జాబ్ లేదు కాబట్టి మీరు కొంచెం గవర్నమెంట్ నుంచి, స్టేట్ గవర్నమెంట్ నుంచి నాకు కొంచెం జాబ్ ఏమైనా ఇప్పిస్తే బాగుంటుంది అని. సో సార్ ఖచ్చితంగా ట్రై చేస్తానని చెప్పన్నారు. I put my efforts towards government. I feel that they are going to do for me, but I hope, let's see. And అంటే ఇప్పటివరకు నేషనల్స్ లోనే మీకు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మీకు మెడల్స్ ఉన్నాయి కాబట్టి ఐ థింక్ యూ కెన్ అప్లై ఫర్ ఇట్ అని నా ఉద్దేశం. చేశాను. సార్ వాళ్ళు ఏమన్నారంటే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అమ్మా టు గో త్రూ ద ప్రాసెస్. అండ్ రైట్. అండ్ అందులో సార్ పెట్టిన వాట్ ఇట్ కాల్స్ లైక్ ప్రాసెస్ ప్రోటోకాల్స్ లో ఉన్న దాని ప్రకారం మేము చూసి మీకు ఖచ్చితంగా ఇస్తామని చెప్పారు. అంటే క్రికెటర్స్ కి, టెన్నిస్ కి, షటిల్ బ్యాడ్మింటన్ వీళ్ళందరికీ ల్యాండ్ లో ఇళ్ళు ఇచ్చేస్తున్నారు కదా. సో దిస్ ఈస్ బికాస్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. ఇట్స్ 100% ఇన్ఫ్లుయెన్స్. సో ఇప్పుడు నాకంటే ఎవ్వరూ తెలియదు కాబట్టి నేను అసలు అంత దూరం వరకు ఇంత టైం పట్టింది నేను వెళ్ళటానికి. ఎగ్జాక్ట్లీ, ఐ నో. అదే ఈ టైంలో ఒక డబ్బు ఉన్న అమ్మాయి కానీ లేదంటే ఇంకేదైనా సరే ఒక మంచి సపోర్ట్ సిస్టమ్ ఉంటే she will be like అంటే ఒక ఆంధ్ర క్వీన్ అయిపోయేది 100%. క్రికెట్ కూడా పక్కన వచ్చేది కాదేమో నాకు తెలిసి. అంత మంచి పీక్ అనేది వెళ్ళిపోయేది. దట్స్ ఓకే. మనకి ఏది కరెక్ట్. అంటే ఇంత కష్టపడాలి 100%. సో దీని ద్వారా అట్లీస్ట్ ఎవరైతే నాలాంటి ఫ్యామిలీ నుండి వస్తారో వాళ్ళు కూడా నేర్చుకుంటారు. వి షుడ్ ఫైట్ అండ్ గో. సో గవర్నమెంట్ విల్ హెల్ప్ ఇఫ్ వి గో దట్ మచ్. అంటే ఆ స్టేజ్ వరకు మనం రీచ్ అవుతే మన దగ్గరికి గవర్నమెంట్ కూడా రావచ్చు.